చాలా హ్యాపీగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాను సక్సెస్ని. అంత సపోర్ట్ని చూసి, మీ ప్రేమని చూసి చాలా బాగా అనిపిస్తుంది. నన్ను రామన్న సెలెక్ట్ చేసుకున్నాడు. లైక్ మేము అంతకుముందు డి స్టేజ్లో చేసామన్నమాట పర్ఫార్మెన్స్. అలా చిట్టి మాస్టర్ ద్వారా నేను రామన్నకు తెలిసి రామన్న ఫోక్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంతకుముందు సాంగ్స్ చేశాను. కేడిఎస్ టీమ్ మా డ్యాన్స్ క్లాస్ నుంచి నేను ఒక 2-3 సాంగ్స్ ముందే చేశాను అనమాట. ఆల్రెడీ వస్తున్నాయి మూవీలో ఆఫర్స్, బట్ మంచి రోల్స్ కోసం చూస్తున్నాను. నెక్స్ట్ సాంగ్స్ ఇంకా రిలీజ్కి ఉన్నాయి చేసినవే. ఫర్దర్ చూడాలి, ఇంకా ప్రాజెక్ట్స్ ఏం ఒప్పుకోలేదు, చూడాలి. సో మేము ఉండేది హైదరాబాద్లోనే, బట్ మా నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం పలాస సైడ్. సో ఉండేది ఇక్కడే తెలంగాణలోనే ఉంటాం. ఫాదర్ శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో ఫైనాన్స్ మేనేజర్ అనమాట. స్టడీ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి ఉన్నాయి, ఇంకా అంతే. రిలీజ్ డేట్ మాకు కూడా తెలియదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నానండి. మీరు బాగున్నారు? చాలా బాగా అనిపించింది. లైక్ జనరల్గా అయితే నేను ఒక మంచి ఫోక్ సాంగ్ చేయాలనుకున్నా. సో నేను టీలో ఉన్నప్పుడు మంచి బయట ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంటే, సో మనం కూడా ఏదైనా ఫోక్ సాంగ్ చేయాలని చెప్పేసి ఫోక్ సాంగ్ రాసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది. యా నేనండి. యా బడ్జెట్ వచ్చేసి ఒక 5 lakhs అండి. యా లేదు, వల్లి అని చెప్పేసి, వల్లి అన్న మా బ్రదర్. కొరియోగ్రాఫర్ వచ్చేసి శేఖర్ వైరస్ మాస్టర్, సింగర్ ఫీమేల్ సింగర్ వచ్చేసి ప్రభా గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ కీస్. తర్వాత చాలామంది దీనికి వర్క్ చేశారు, అండ్ మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసినాయి. సో చాలా హ్యాపీ అన్న. ఈ సెప్టెంబర్లోపు వస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఫార్మర్, అండ్ మాది మహబూబ్ నగర్ గోపులాపూర్ విలేజ్, మాది భూత్పూర్ మండల్. సో మా పుట్టి పెరిగింది అక్కడే, చదువుకుంది అక్కడే. సో రీసెంట్గా ఒక 3 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను. యా వచ్చాను. అది సీక్రెట్ చెప్పడానికి. థ్యాంక్ యూ.